చాలా హీరోయిన్ ఓరియెంటెడ్ ఉమెన్స్‌కి ఎక్కువగా ప్రాధాన్యత ఉన్న పాత్రలను చేసేది. ఆమె ఉమెన్ వాయిస్‌ను వినిపించేది మూవీస్ ద్వారా. ఆవిడ అలాంటి క్యారెక్టర్‌లని ఎంచుకున్నది. చాలా చక్కటి మూవీస్. ప్రతి ఒక్కటి చూసినా కూడా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి నేర్చుకోవచ్చు మనం. అంతటి సినిమాలో నటించింది. అంత ఎత్తుకి ఎదిగిన తర్వాత ఆహ్, ఆన్ కెరియర్ పీక్‌లో ఉన్నప్పుడే వివాహం రెండో భార్యగా ఎళ్ళిపోయింది. అప్పుడే తనకు పిల్లలంటే ఇష్టం కావడం వలన బాబును కనింది. ప్రసవ సమయంలో తలెత్తిన సమస్య వలన బాబుకు డెలివరీ చేసేసి, బాబును కనేసి చనిపోయింది. ఈవిడ కూడా 31 ఇయర్స్‌లోనే. ఈవిడకి ఎన్నో అవార్డ్స్‌లొచ్చాయి. స్టేట్స్‌లోను, నేషనల్‌లోను ఆవిడకు ప్రభుత్వాలు కూడా ఎన్నో అవార్డ్స్‌లిచ్చారు. ఈవిడ జీవితాన్ని పరిశీలించినా కూడా ఈవిడకు నటన కంటే కూడా సమాజం పైన